అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 616వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం అందరికీ. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. సంస్కారాలు అన్న పదం వాడుతున్నామండి మనం. సంస్కారాల ఆధారంగా మనకి ఉన్నతమైనటువంటి జన్మ ప్రాప్తి, ఉత్తమ లోకం అంటాడు గీతలో ఉత్తమ లోకాలంటే సత్యత్రేతాయుగాలు ఉత్తమ లోకాలంటే. తర్వాత మధ్యమ అంటే ద్వాపర యుగము, తర్వాత కనిష్ట అంటే కలియుగం. కాలచక్రం అన్నమాట. దీన్నే సృష్టి చక్రం అంటారు. ఈ సంస్కారాలు కేవలము మనము ఆత్మానుభవం ద్వారానే మనకు కుదురుతుందండి. ఎందుకంటే సంస్కారాలు శరీరంలో ఏర్పడటం లేదు, ఆత్మలో ఏర్పడుతున్నాయి. మనం ఏదైనా కానివ్వండి, ఒక సంకల్పం, ఒక మంచి సంకల్పం చేసినా చెడు సంకల్పం చేసినా అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మన బ్యాంకు ఖాతా లాగానమాట. 2 అకౌంట్లు పెట్టుకోండి మనం. ఒక మంచి అకౌంట్, ఒక చెడ్డ అకౌంట్. తప్పుడు పనులు చేస్తే చెడ్డ అకౌంట్లో పడుతుంది, మంచి పనులు చేసామనుకోండి మంచి చెడు తెలుసు మనకి. ఈ రోజున ప్రపంచంలో తప్పుడు పనులు చేసేవాళ్ళంతా వాళ్ళు తప్పుడు పనులను తెలుసు, మీకు కుదరదు, తప్పదండి, మాకు ఈ విధంగా డబ్బు సంపాదించకపోతే మాకు గడవదు అనుకుని చేస్తున్నారు. అంతేగాని అదేదో పెద్ద పుణ్యకర్మ అనుకుని చేయట్లేదండి. అర్థమైందండి. సో ఈ సంస్కార పరివర్తన అనేది కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే దొరుకుతుందండి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున మనుషులు ఎట్లా ఉన్నారంటే తాత్కాలికంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం చూస్తున్నారు. ఎక్కువ మేము శ్రమ పడకుండా మాకు భగవంతుడు దొరకాలి, భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వం మాకు దొరకాలి, లభించాలనేటువంటి తాపత్రయంతోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అత్యధిక శాతం 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా అత్యధిక శాతం మనుషులేమో ఈ విధంగా ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి కోరికలతో ఉన్నటువంటి జనుల యొక్క కోరికలు తీర్చడానికే ఈ రకరకాల మనుషులు తయారయ్యారండి వర్తమానంలో. అర్థమైందండి. కొంతమంది రిద్ధి సిద్ధి చేస్తారు, ఏదో ఇలాగని ఏదో విభూతి వేస్తారు, లేకపోతే ఏదో మంత్రం చెప్పి చేస్తే అవునండి ప్రాణం పోయేటువంటి సమయంలో ఆయుష్ బయటకు వచ్చిందండి, మొత్తం తగ్గిపోయిందంట ప్రచారం చేస్తారు. ముట్టుకుంటే క్యాన్సర్ పోయిందంటారు, లేకుండా ఉంటే ఏదో అయిపోయిందంటారు. లేకపోతే కొంతమంది విభూతి సృష్టిస్తారు, లేకపోతే ఏదైనా వస్తువులు సృష్టించిస్తారు. అంటే దీని ద్వారా ఆత్మలో ఉన్న సంస్కారాలు శుద్ధి అవుతాయా? ఆత్మశుద్ధి అనే పదం మన దాని మీద కూడా మనకు విశ్వాసం ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? అర్థమైందండి. ఏది సాక్షాత్కారం కూడా కోరుకుంటారు. కొంతమందికి నాకు సాక్షాత్కారం అయ్యిందండి, పలానా దేవీ దేవత సాక్షాత్కారం అయ్యింది. సాక్షాత్కారం అయినంత మాత్రాన మీ సంస్కార శుద్ధి కాదు. అర్థమైందండి. మీకు పలానా దేవీ దేవత మీద బాగా నిశ్చయం ఉందనుకోండి, ఒక విధంగా సాక్షాత్కారం అవ్వచ్చు, అది కూడా భగవంతుడే చేయిస్తాడని చెప్పాడు కదా. కానీ మీరు ఫోకస్ చేయవలసింది ఏదో రిద్ధి సిద్ధ వాడేదో ముట్టుకుంటే నాకేదో అయిపోయిందండి అనేటువంటి ఇవన్నీ అంధవిశ్వాసంతో కూడుకున్నప్పుడు. ఎవరో చెప్పారు, ఒక స్వామీజీ ముట్టుకుంటే చనిపోయిన ఆయన లేచి వచ్చాడని చెప్తారు. ఉన్నాయి కొన్ని మీరు గూగుల్లో కొడితే కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ముట్టుకుంటే క్యాన్సర్ పోయింది అంటే అసలు క్యాన్సర్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? ఉండకూడదు కదా. అసలు రోగాలే ఉండకూడదు. ముట్టుకుంటే ఆరోగ్యంగా అయిపోయాడంటే అయిపోతుంది కదండి. అంటే ఇది యూనివర్సల్గా వాళ్ళు చేయలేరు. ఏదన్నా చేశారంటే వాళ్ళు ఏదో తపశక్తితో, వాళ్ళకున్న శక్తులతో ఏదన్నా ఒకరిద్దరికి ఏదన్నా నయం చేసి ఉండొచ్చు కాక. బట్ మరి విశ్వాత్మలు అందరికీ చేయలేరు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మనుషులందరికీ చేయగలరా? అది పరిమిత శక్తి. కానీ భగవంతుడి సర్వశక్తివంతుడు అంట. భగవంతుడు చూసారా, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జాత జ్ఞాత, ప్రతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, విశ్వాత్మలందరికీ తండ్రి.
భగవంతుడు ఒక్కడే పరమ సత్యము, భగవంతుడు ఒక్కడే, గాడ్ ఈజ్ ఓన్లీ వన్, మా ఏకం శరణం వ్రజా అన్నాడు గీతలో. అందుకనే అర్థమైంది. అందుకని ఈ ఒక ముఖ్యమైన తేడాని గమనించండి. ఏదో మంత్రం ఇచ్చారండి అది పట్టుకుంటే నాకు ఏదో అయిపోయి ఏమి కాదు. సంస్కారం మార్చుకోనంత వరకు ఈ యొక్క మీరు ఏదైతే మీ నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఉన్నాయో ఇవి ఏమి పనిచేయదండి. మీ ఫోకస్ ఓన్లీ ఆత్మజ్ఞానము, పరమాత్మతో రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన. ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు తమో ప్రధానంగా అయిపోయాయి. అర్థమైందండి. అందుకనే ఒక మంచి సంకల్పం చేయలేరు, ఒక మనిషిని గౌరవించలేరు. అర్థమైంది. ఒక మంచి మాట మృదువుగా మాట్లాడలేరు. ఒక హ్యూమిలిటీ అంటే ఒక వినయ విధేయత ప్రదర్శించలేరు. భలే లోకా సంస్థ సుఖినో భవంతు అంటారు. దాని మీద విశ్వాసం ఉంది. వసుదైవ కుటుంబం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు. చరిత్ర పోతే మొత్తం పోతుందంటే చరిత్ర పోగొట్టుకోవడానికి పనిచేస్తారు. ఆరోగ్య మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అసలు బాగు చేసుకోవడానికి ఒక 1% కూడా సమయాన్ని వాళ్ళు కేటాయించరు. దానికి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. అర్థమైందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంస్కార పరివర్తన కేవలం ఆత్మజ్ఞానము, రాజయోగము ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించుకోవడము, ఈ యొక్క ప్రక్రియ తప్ప వేరే సెకండ్ ఆప్షన్ లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. అక్కడితో ఫుల్ స్టాప్ పెడతానండి. మనము గత ఎపిసోడ్లో కఠోపనిషత్తు మూడవ వల్లిలో మొదటి మంత్రం మనం చెప్పుకున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకున్నాం ఇందులో ఒక్కసారి ఆ మంత్రం కూడా ఏంటండి? అరుతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయ అతప అన్నమాట. బ్రహ్మ విద వదంతి పంచాగ్నయ ఏ చ త్రినచికేతాః. ఇందులో ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నామండి? యమధర్మరాజు నచికేతునికి జీవాత్మ పరమాత్మల ఉనికిని మరియు వారి పరస్పర సంబంధాన్ని వివరిస్తున్నారు. మన దేహంలోనే ముఖ్యముగా బుద్ధి అనే హృదయ గుహలో ఇద్దరు నివసిస్తున్నారు, ఆత్మ మరియు పరమాత్మ. ఆత్మ కర్మల ఆధారంగా, కర్మ ఫలితాలకు ఆధారంగా ఆ విధంగా ఫలాలను అనుభవం చేస్తూ ఉంటాడు. పరమాత్మ సాక్షిగా ఉంటాడు. అర్థమైందని ఈ విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. కంటిన్యూటీ కోసం అని చెప్పి నేను ఒక 2 నిమిషాలు అట్లా టచ్ చేస్తుంటాను అనమాట. అర్థమైందండి. ఒకరు కర్మఫలాలను అనుభవించే జీవాత్మ, మరొకరు కేవలం సాక్షిగా ఉంటూ ప్రకాశాన్ని ఇచ్చే పరమాత్మ. ఈ ఇద్దరి తత్వాలు వెలుగు చీకటి లేదా ఎండ నీడ లాగా భిన్నమైనప్పటికీ ఒకే చోట కలిసి ఉన్నాయి. ఆ ఇద్దరి మధ్య సంబంధము నీడ, ఛాయ మరియు వెలుగు, ఆతప లాంటిదని బ్రహ్మజ్ఞానులు అంటారు. ఇక్కడ పంచాగ్ని ఉపాసకులు అని వచ్చిందండి. అది కూడా తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. నచికేత అగ్ని అన్నాడు, అది కూడా మనము తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గీతా మద్దతు శ్లోకాలు కొన్ని తీసుకుందామండి. గీతా మద్దతు శ్లోకాలు కొన్ని తీసుకుందాం. నిన్న ఆధ్యాత్మిక దృష్టికోణం మనం చర్చించుకున్నామో లేదో నాకు తెలియదు. ఈ మంత్ర ఉపనిషత్తులలో అత్యంత గంభీరమైన ద్వైతాన్ని చర్చించుకున్నట్టున్నామండి. లాస్ట్ వాక్యం ఏంటి? ఇది స్మృతి లేదా రాజయోగమా ద్వారా పరమాత్మతో కలయికను సూచిస్తుంది. పరమాత్మ జ్ఞాన సూర్యుడు, రాజయోగము ద్వారా ఆత్మ తనను తాను జ్యోతి స్వరూపంగా భావించి, ఆత్మ జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా పరంజ్యోతి స్వరూపము. ఏమైందని జ్యోతి స్వరూపంగా భావించి పరమాత్మ స్మృతిలో లీనమైనప్పుడు వికారాల కారణముగా నీడలాంటి అంధకారము తొలగిపోయి ఆత్మ కూడా మాస్టర్ జ్ఞాన సూర్యుడుగా మారుతుంది. ఇదనమాట ముఖ్యమైన విషయం. ఇప్పుడు గీతా మద్దతు శ్లోకాలు కొన్ని చూడండి. 4వ అధ్యాయంలోని 19వ శ్లోకము, 4:19. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ఇక్కడ పండితులు అంటే మనం ఏ విధంగా అంధవిశ్వాసంలో ఉన్నట్టు భగవంతుడు సర్వవ్యాపి, నేనేమి చేయక్కర్లేదు, ఏదో చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతుంది, ఇది కాదు. జ్ఞాన అగ్ని చేత మన విషయ వికారాల ప్రభావంతో ఏర్పడిన చెడు సంస్కారాలని దగ్ధం చేయాలంట. అటువంటి వాడినే పండితుడు అనాలి. బట్ ఈ రోజుల్లో అందరినీ పండితుడు అనేస్తున్నారు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, పరమాత్మని గుర్తించిన వాళ్ళు, సంస్కార పరివర్తన గురించి మాట్లాడని వాళ్ళు అందరూ పండితులే కదా ఈ రోజున అని. అసలైన పండితుడి యొక్క నిర్వచనం భగవంతుడు ఏం చెప్తున్నాడండి గమనించండి. ఎవరి సమస్త కర్మలు
కామ సంకల్ప రహితముగా ఉంటాయో, ఎవరి కర్మ బంధనాలు జ్ఞానాగ్నిచే దహనము చేయబడ్డాయో, అటువంటి వానిని జ్ఞానులు నిజమైన పండితుడు అని అంటారు. ఎవరంటారు? జ్ఞానులు అంటారు. జ్ఞానులు అంటే తత్వజ్ఞానులు, తత్వదర్శకులు, అర్థమైంది? తత్వ గురువులు. నిజమైన పండితుడు పంచాగ్నుల ద్వారా ఆత్మశుద్ధి చేసుకున్నవాడు. ఈ పంచ అగ్ని అన్నాడు చూసారా? నిజమైన పండితుడు అంటే ఈ పంచ అగ్ని ద్వారా ఆత్మశుద్ధి. ఇక్కడ అగ్ని అనే పదం వచ్చింది చూసారా? అందుకని ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం మనం వెనక్కి వెళ్ళగలిగితే పంచాగ్ని 5 అగ్నులు ఏమిటో తెలుసుకుందాం. దాంతో మీకు క్లారిటీ వస్తుంది. పంచాగ్నుల ద్వారా ఆత్మశుద్ధి జరగాలి. అదర్వైజ్ ఆత్మశుద్ధి జరగకుండా ఉండి 100 అగ్నిలు ఉన్నా మీకు దానివల్ల ఉపయోగం లేదండి. అది అంత అజ్ఞానంతో కూడుకున్న విషయం. ఇప్పుడు పంచాగ్నుల గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దామండి. పంచాగ్నిలో ఉపనిషత్తు యొక్క ప్రత్యేక శాస్త్రీయ అర్థం అంట. ఉపనిషత్తుల యొక్క ప్రత్యేక శాస్త్రీయ అర్థము పంచాగ్ని విద్య తెలిసిన వారు ఎవరు? పంచాగ్ని విద్య తెలిసిన వారు ఎవరంటే జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి విద్య ఏమండి? యోగాగ్ని అన్నాడు. పంచాగ్నుల్లో మొట్టమొదటిది యోగాగ్ని, పరమాత్మతో సంబంధ శక్తి. యోగాగ్ని అంటే మనం పెద్దగా చర్చించుకోకర్లే, ఎందుకంటే భగవద్గీత సారమే రాజయోగము. అది ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా, ఈ అగ్ని ద్వారా మనలో పరమాత్మతో సంబంధాన్ని జోడించుకుంటాం. పరమాత్మ గుణాను శక్తులు మనలో నిండుతాయి. దాంతో మన కుచిత సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. ఈ పంచాగ్నుల్లో మొట్టమొదటిది యోగాగ్ని. రెండవది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు చూసారా? జ్ఞానాగ్ని అంటే ఏంటి? జ్ఞానాగ్ని అంటే ఏంటి? అజ్ఞానాన్ని దహించటం. జ్ఞానం రావడం అంటే ఏంటి? ఇప్పుడు చీకటి 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 అంటే చీకటి పోదు. వెలుగు నింపితే చీకటి పోతుంది. జ్ఞానాన్ని నింపితే అజ్ఞానం పోతుంది. చూసారా? జ్ఞానాగ్ని అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? నేను దేహం అనుకోవడం అజ్ఞానం. అందరూ అజ్ఞానులే. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మనుషులు అజ్ఞానం అంటే దేహాభిమానంలో ఉన్నారు. అందుకనే వాళ్ళ సమస్యలకి వేరే సమాధానం లేదు, ఆత్మాభిమాని స్థితిలోకి రావడం తప్ప. అర్థమైందండి? అజ్ఞానం అంటే దేహాభిమానం, జ్ఞానం అంటే నేను ఆత్మని, ఇది నా దేహము జ్ఞానం. దానికి నిర్వచనం ఏంటండి? 13, 11, 13, 2 ఈ 2 శ్లోకాలు రాసుకోండి. మీకు ఇంతమంది చర్చించుకున్నాము. మూడవది తపస్సాగ్ని. ఫస్ట్ది యోగాగ్ని, రెండవది జ్ఞానాగ్ని, మూడవది తపస్సాగ్ని. తపస్సు ద్వారా, తపస్సు అంటే విపరీతమైనటువంటి రాజయోగం, యోగం ద్వారా అలాగ నిరంతరము తపస్సు చేస్తే ఏమవుతుందంటే దానివల్ల సంస్కార పరివర్తన, సంస్కార శుద్ధి అన్నాడు. తపస్సాగ్ని మూడవది సంస్కార శుద్ధి. ఇది మనం ఈ లక్ష్యం పెట్టుకుంటే మన జీవితం మారుతుందండి. తత్వంలోకి వెళ్లకుండా ఉంటే మీ ప్రపంచంలో ఉన్న సర్వశాస్త్రాలు మీ గుప్పిట్లో ఉన్నా కూడా మీరు స్వర్గంలోకి రారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలు, భగవాను వాచ. అందుకని ప్రతిదానికి నేను ఉపనిషత్తు, గీత అన్ని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ తపస్సాగ్ని అయిపోయిందా? తర్వాత శుద్ధీకరణ అగ్ని. శుద్ధీకరణ అగ్ని అంటే వికారాల దగ్ధం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఇవన్నీ మేజర్ పంచవికారాలు, 5 వైసెస్ అంటారు. అది వికారాలు అన్నారు, కానీ వికారాలు మంచి గుణాలు, దివ్య గుణాలు పెట్టుకోండి అన్నారు ఎక్కడ? అనలేదు. అర్థమైందండి? అందుకని ఇక్కడ 5 వికారాలను దగ్ధం చేసేటువంటి శుద్ధీకరణ అగ్ని. 5వది స్మృతి అగ్ని. స్మృతి అగ్ని, ప్రేమ అగ్ని అన్నాడు. ప్రేమగ్ని, స్మృతి అగ్ని అంటే హృదయ పరివర్తన సమూలంగా మారిపోతుంది. ఆత్మ చింతనలోకి వచ్చేస్తాం, ఆత్మ అనుభూతి జరుగుతుంది, పరమాత్మతో సంబంధాన్ని జోడించుకుంటాం, పరమాత్మ నుండి దివ్య శక్తులు, గుణాలు మనకు అనుభవం అవుతాయి. ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇన్ని రోజులు నేను విస్మరించానా? తేలికగా తీసుకున్నానా? ఎంత చక్కగా కొన్ని లక్షల మంది దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ చదువు సంధ్య లేని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎటువంటి పెద్ద శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు కూడా చక్కటి జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. నేనేమో అవిశ్వాస ధోరణితో పెట్టుకుని నేను ఆ విధంగా పుచ్చుకోలేకపోయాను అని కనీసం తెలుసుకున్న వాళ్ళు వెంటనే తక్షణమే అందులోకి పెడతారు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? ప్రేమాగ్ని లేక స్మృతి అగ్ని, హృదయ పరివర్తన అంటే సమూలంగా ఆత్మశుద్ధి అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ పంచాగ్ని అంటే మనకు అర్థమైంది కదండి. ఇక్కడ పంచాగ్ని దగ్గర నుంచి మనం అక్కడ మళ్ళీ కంటిన్యూ చేద్దాం.
అక్కడ ఏం చెప్పాడు ఇక్కడ? నిజమైన పండితుడు పంచాగ్నుల ద్వారా ఆత్మశుద్ధి చేసుకున్నవాడు. యోగాగ్ని, జ్ఞానాగ్ని, ఏమండి, స్మృతి అగ్ని అన్నట్టుగా యోగాగ్ని, జ్ఞానాగ్ని, తపస్సాగ్ని, శుద్ధీకరణ అగ్ని, ప్రేమాగ్ని లేక స్మృతి అగ్ని. ఇది ఈ 4:19కి వచ్చిన వివరణ ద్వారా అక్కడ చెప్పాను. అంటే అక్కడికి కాంటెస్ట్ లో చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుందని ఉద్దేశంతో ఇదివరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను. తర్వాత 4:37, 4:19 చెప్పుకున్నాం, ఇది 4:37. ఇందులో కూడా జ్ఞానాగ్ని అన్న పదం వస్తుంది. యదైధాంసి సవిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, యదైధాంసి సవిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. సో ఏ విధముగా కట్టెల్ని ఏ విధంగా ఇవి అగ్ని పెడితే దాన్ని ఏం చేస్తుంది, బూడిద చేస్తుందో, ఏ విధముగా బాగా ప్రజ్వలించిన అగ్ని ఇంధనాన్ని బూడిద చేస్తుందో, ఇంధనం అంటే కట్టెలు, అలాగే జ్ఞానాగ్ని సమస్త కర్మ బంధనాలను దహనము చేస్తుంది. ఇది కూడా పంచాగ్నితో సంబంధం. బ్రాకెట్లు ఏమిచ్చాడు? పంచాగ్నయ యొక్క అంతర్ముఖ భావానికి బలమైన మద్దతు ఇస్తుంది. తర్వాత 13-17 జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితం. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి ఒక్కరూ కూడా జ్యోతి స్వరూపం అంటున్నాడు భగవాను వాచ. అందరూ జ్యోతులేనండి, తిరుగులేదు ఇది. ఆ జ్యోతి స్వరూపము, ఆ ఆత్మస్వరూపము, జ్యోతి స్వరూపం, బిందు స్వరూపము ఒక స్టార్ లాగా ఉంటుంది, ఈ భృగుటి మధ్యలో ఉంటుంది. అది వెళ్ళిపోయిందంటే శరీరము శవముగా మారుతుంది. శవానికి శరీరానికి ఆ జ్యోతి అనేది భేదం అని గుర్తుపెట్టుకోండి. సమస్త జ్యోతులకు పరమాత్మ మూల జ్యోతి, అజ్ఞానాంధకారానికి అతీతమైనది. అదే జ్ఞానము, తెలుసుకోవలసిన తత్వము, జ్ఞానము ద్వారా చేరుకోదగిన పరమ సత్యము. అది అందరి హృదయాలలో స్థితమై ఉన్నది. అందరికీ ఉంది ఛాన్సు. ఏదో కొద్ది మంది ఎవరో ఉన్నారు, వాళ్ళే కానీ వాళ్ళే భగవంతుని చూశారు, మేము చూడలేము, వాళ్ళే చూసారా, వాళ్ళని మేము నమ్మము, ఇవన్నీ పెట్టుకుంటా ఉంటే మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అదే అందరి హృదయాల్లో అందరూ అంటే ఈ విధానంలో ప్రతి ఒక్కరూ ఎవరి సంకల్పం చేసుకుంటారో వాళ్ళు ఆ విధంగా నడవవచ్చును. తర్వాత జ్యోతి పరమ భగవంతుని జ్యోతి స్వరూపం అని చెప్పి ఇంకొక శ్లోకం 15:6 తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పరంధామము అంటే బ్రహ్మ మహాతత్వము, శాంతి ధామము, నిర్వాణ ధామము, అమర ధామము ఏదైతే ఉందో ఆత్మల లోకము, బ్రహ్మ మహాతత్వము, అక్కడ సూర్యుడు చంద్రుడు ఈ అగ్ని అవసరం లేదు, ఎందుకంటే స్వయం ప్రకాశకులు. అక్కడ కూడా ఏమైంది మనకి? ఆత్మలు జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపము. అంటే ఒకదాని కూడా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ క్లారిటీ వస్తుంది. అర్థమైందండి? దాన్ని అలాగా మనము ఆ స్పష్టత కోసం అని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తర్వాత 13:21 13:21 ఏం చెప్తుందో ఒకసారి గమనించండి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తో ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్యోని జన్మసు. మంచి జన్మలు, పనికిరాని జన్మలు, రెండు రకాల జన్మలు. సాత్విక అంటే సత్యత్రేత, తర్వాత రాజసిక తామసిక అంటే ద్వాపర కలి. ఇది అసత్తు, ఇది సత్తు. ఇది సత్తు ఎందుకన్నాడు ఇక్కడ? అందరూ ఆత్మిక స్థితిలో ఉంటారు. ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, పరమాత్మ సత్యము, పరమాత్మ నిత్యము. సో అందుకని ఇదేమన్నారు? సత్యయుగము అని అన్నారు, కృతయుగము అని అన్నారు, తర్వాత త్రేతాయుగము. ఇక్కడ అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇది ఏం చేస్తుందంట? ప్రకృతిలో స్థితుడైన జీవుడు ప్రకృతి నుండి ఉద్భవించిన గుణాలను అనుభవిస్తున్నాడు. అర్థమైందండి? ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ అన్నాడు కదా. ఆ గుణాల ఆధారంగా అంటే గుణాలను మార్చుకునే ప్రయత్నం చేయని వాళ్ళు ఏం చేస్తారు? గుణం ప్రకారం ఈ గుణం ఏంటి? తమో ప్రధానంగా ఉంది అంటే చెత్త పనులు చేస్తావు. నీ గుణం కొంచెం రజో ఉంది, కొంచెం మంచి చేస్తావు, కానీ తప్పును విడిచిపెట్టలేవు. నీ గుణం సాత్వికంగా ఉంది, లేదంటే మంచి కావాలి, మంచిగా నచికేతుడి లక్షణాలు వస్తాయి అనమాట. ఇదనమాట. ప్రతి ఒక్కరూ గుణాల ఆధారంగానే తమ యొక్క జీవితాన్ని మలుచుకుంటారు. గుణాలను అనుభవిస్తున్నాడు. గుణాలపై ఆసక్తి మరియు సంగమమే
అతనికి మంచి చెడు యోనుల్లో జన్మలకు కారణమవుతుంది. మీరు శరీరం చాలించే ముందర మీరు హయ్యెస్ట్ గుణంతో వెళ్ళారనుకోండి, స్వర్గంలో పడతారు. లేదా అసలు గుణాలు మార్చుకోకుండా తమో ప్రధానంగానే ఉన్నారనుకోండి, మళ్ళీ కాలచక్రంలో కలియుగం వచ్చేదాకా మీకు వేరే జన్మ ఉండదు. దాన్ని మనం ఏం చేస్తున్నారు, ప్రచారం ఏం చేస్తున్నారు, జన్మరాహిత్యం అని ప్రచారం చేస్తున్నారు. జన్మరాహిత్యం అంటే అది కరెక్ట్ కాదు. తర్వాత ఇదేం చెప్పాడు, దీనికి మన ఈ కఠోపనిషత్తు శ్లోకానికి ఏం సంబంధము, జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తాడని ఈ శ్లోకము స్పష్టము చేస్తుంది. తర్వాత 13:23 పరమాత్మ యొక్క ఈ యొక్క లక్షణం చెప్తున్నాడు. ఉపదృష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వర. ఉపదృష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తే దేహేస్మిన్ పురుష పరః. ఇది శ్లోకం అండి. దీని మీనింగ్ ఏంటి, ఈ దేహములో ఉన్న పురుషుడు పరమాత్మ, ఈ దేహములో ఉన్న పురుషుడు పరమాత్మ, ఇద్దరు ఉన్నారు కదా, ఒకడు జీవాత్మ, రెండు పరమాత్మ. ఈ దేహంలో ఉన్న పురుషుడు పరమాత్మ ఏం చేస్తాడంటే ఆయన ఉపద్రష్ట అంటే సాక్షి దృష్ట. ఉపద్రష్ట అంటే ద్రష్ట అంటే చూడటం కదా, సాక్షిగా చూస్తాడు. నా మాట వింటున్నాడా వీడు, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడా. అత్యధిక శాతం మనుషులు వినరు, కాబట్టి వాళ్ళు రకరకాల ఈ వలయాల్లో చిక్కుకొని అవస్థపడుతుంటారు. భగవంతుడా అంటారు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఆ విధంగా పలుకుతారు. ఉపద్రష్ట అంటే సాక్షి. అనుమంత అంటే సమ్మతిని ఇచ్చేవాడు, కానీ కర్మ ఏ విధంగా చెయ్యాలి అని బలవంతం చేయడు. అనుమంత అంటే ఏంటి, ఓకే గో హెడ్, కాలచక్రం ఆయన పెట్టాడు కదా, అర్థమైందా. నువ్వు ఫలానా పని తప్పుడు పని చెయ్యి అని చెప్తాడు భగవంతుడు. తప్పుడు పని చేయడు, చేయమని చెప్పడు, మంచి పని చేయమని కూడా చెప్పడు. కానీ సంస్కార పరివర్తన కోసం ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఒక విధానాన్ని విశ్వాత్మలందరికీ కూడా అందుబాటులో పెట్టాడు. దాని ప్రకారంగా తెలుసుకున్న వాళ్ళు మంచి పని చేస్తారు, అజ్ఞానులు తప్పుడు పనులు చేస్తారు. అర్థమైందండి. సో ఆ విధంగా తర్వాత భర్త అంటే ధారకుడు, పోషించేవాడు. ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళని ఆత్మ నరిష్ చేస్తాడు. నరిష్మెంట్ అన్నమాట, ఆత్మని పోషిస్తాడు. మన శరీరాన్ని పోషించడం మన పని కదా, ఉద్యోగం వ్యాపారం చేసుకుంటాం, డబ్బు సంపాదించుకుంటూ పోషించుకుంటాం. మహేశ్వరుడు అంటే ఏంటి, శాసించేవాడు. విశ్వాత్మలందరికీ ఆయనే కదండి పెద్దవాడు అని చెప్పబడుతున్నాడు. ఆయననే పరమాత్మ అని పిలుస్తారు. పిబంతౌ అన్నాడు, పిబంతౌ భావాన్ని స్పష్టపరుస్తుంది. ఇక్కడ ఇద్దరు ఉంటారు అన్నాడు కదా, ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా ప్రతి ఒక్క శరీరంలో ఉంటారు అని చెప్పాడు, కాబట్టి అదనమాట. తర్వాత నెక్స్ట్ 5వ అధ్యాయంలోని 14వ శ్లోకం. భగవంతుడు కర్మఫలాన్ని తీసుకుంటాడు, భగవంతుడు కూడా అన్ని పనులు చేస్తాడు. మన చేత తప్పుడు పనులు జరిగినా కూడా ఆయనే కారణము. సర్వవ్యాపి ఉన్నాం అనుకోండి, మనం అన్ని పాడు పనులు చేస్తున్నామంటే భగవంతుడు మనలో ఉండి తప్పుడు పనులు చేస్తున్నాడంటే ఆ కర్మ యొక్క ఫలము మనకి కాదు, భగవంతుడికి చెందాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నాడని నమ్మకం కదా. భగవంతుడా నా చేత ఈ తప్పుడు పనులు ఎందుకు చేయించావు, ఈ పాప పనులు ఎందుకు చేయించావు, భగవంతుడు ఎక్కడైనా చేయిస్తాడని ఆ సంగీత జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా భగవంతుడి మంచి పనికి చెడు పనికి కారణం అనుకుంటే ఆ కర్మ ఫలం కూడా ఆయనకే అంటుకోవాలి కదా. భగవంతుని మనం ఇన్సల్ట్ చేస్తున్నాం, అవమానపరుస్తున్నాం. భగవంతుడు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి, అర్థం చేసుకున్నది ఒకటి. అందుకని ఆ స్పష్టత ఇక్కడ ఇస్తున్నాడు. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతి. నీ స్వభావం ప్రకారం నువ్వు నడుస్తున్నావు ఆయన. స్వభావము, స్వ ప్లస్ భావము. స్వ అంటే ఆత్మ, అర్థమైందండి. స్వభావము, స్వశక్తి, ఆత్మ యొక్క శక్తి, అర్థమైందండి. స్వభావం ప్రకారం నడుస్తావు. నేను నీ కర్మలు ఎలా చేయాలి చెప్పను, నీ పాపకర్మలకి నాకు సంబంధం లేదు, నీ యొక్క ఈ ప్రపంచంలో జరిగేటువంటి కర్మలతో నాకు సంబంధం లేదు, కర్మ ఫలాలతో నాకు సంబంధం లేదు. నీ యొక్క స్వభావం ప్రకారంగా నువ్వు చేస్తావు. నీ స్వభావాన్ని మార్చే పని నేను చేస్తున్నాను, అర్థమైందండి. అంటే ఈ ఫంక్షన్ ఎవరు చేయరు ప్రపంచంలో, ఎవరు 33 కోట్ల దేవీ దేవతలు చేయరు, ధర్మస్థాపకులు చేయరు, ఋషులు మునులు సాధువులు సంతులు పండితులు ఉన్న వాళ్ళు కూడా చేయలేరు, మనుషులు ఎవరు చేయలేరు, దేహదారులు చేయలేరు. ఏమిచ్చాడు మీనింగ్, ప్రభువు అంటే పరమాత్మ మనుషులలో కర్తృత్వ భావాన్ని కానీ కర్మలను కానీ కర్మఫల సంబంధాన్ని కానీ సృజించడు, సంబంధము లేదు. జీవుని స్వభావము అన్నాడు, బ్రాకెట్లు ఏమన్నాడు, సంస్కారాలు ప్రకృతి గుణాలు అన్నాడు. సంస్కారాల ప్రకారంగా గుణాల ప్రకారంగా సంస్కారాలు. సతో ఉంటే
ఉన్నత సంస్కారం, రజు అంటే మధ్యస్థంగా, తము అంటే ఇది గుణాలు సంస్కారం వలననే ఇవన్నీ జరుగుతాయి. కానీ భగవంతుడికి సంబంధం లేదు. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు అంటే దాని ఉపయోగం లేదండి. నాకేమి సంబంధం లేదు, నేను చెప్పిన మార్గంలో నడిస్తే నీకు ఈ సమస్యలు రావని చెప్తున్నాడు కదా. తర్వాత 15 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము అదే 3 ఇస్తాడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? స్మృతి, జ్ఞానము, అపోహలు తొలగించడం, ఈ 3 పనులు ఆయన చేస్తాడు. అది మనం మర్చిపోయాం. నేను అందరి హృదయంలో నివసిస్తానన్నాడు కదా. ఇక్కడ కూడా ఇద్దరు, ఆత్మ పరమాత్మ ప్రతి ఒక్క శరీర భాగంలో ఉన్నారు. స్మృతి, జ్ఞానము, మరపు అన్ని నా వలననే కలుగుతున్నాయి. సమస్త వేదాల ద్వారా తెలుసుకోవాల్సిన వాడిని నేనే, వేదాంతాన్ని ప్రసాదించేవాడిని, వేదాలను యథార్థంగా తెలిసిన వాడిని కూడా నేనే. అంటే వేదాల ద్వారా తెలియదగిన వాడిని కూడా నేనొక్కడినే. ఇది గుహాం ప్రవిష్టౌ ఆ భావానికి అనుకూలంగా ఉంది. తర్వాత 1861 ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఓ అర్జున, ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయ క్షేత్రములో నివసిస్తూ, ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయ క్షేత్రంలో నివసిస్తూ, ఇక్కడ కూడా అదే పాయింట్ వచ్చింది చూసారా? ఈశ్వర శరీరంలో ఆత్మ, పక్కన పరమాత్మ కూడా కూర్చున్నాడు. ఓకే, అంగీకరించండి. కానీ కర్మ ఫలాన్ని అనుభవించేయడు, ఆయన సాక్షిగా ఉంటాడు, ప్రకాశాన్ని ఇస్తాడు. అది తీసుకునే కెపాసిటీ మీకు ఎప్పుడు వస్తుంది? మీరు ఆత్మిక స్థితిలోకి వచ్చినప్పుడు వస్తుంది. అదే అభ్యాసాన్ని ఇప్పుడు వర్తమానంలో పరమాత్మ ప్రత్యక్షంగా ఆత్మలందరినీ ఆ విధంగా తయారు చేస్తున్నాడు. అందరూ కూడా వెల్కమ్ అండి. ఓ అర్జున, ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయ క్షేత్రములో నివసిస్తూ సర్వస్య చాహం హృది సన్నివిష్టో, దాని అర్థం అనమాట, తన మాయతో వారిని నడిపిస్తున్నాడు. అర్థమైందండి? తన మాయతో నడిపిస్తున్నాడు అంటే ఒక కాలచక్రం, ఒక ఫిలాసఫీ పెట్టేశాడు, కర్మ సిద్ధాంతం పెట్టాడు, సాత్విక రాజసిక తామసిక పెట్టాడు, చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటాను చూసారా, ఒక యంత్రాన్ని పెట్టేశాడు. దాని ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, మిగతా ఇంటర్ఫియరెన్స్ నా నుండి ఉండదు. ఈ ఇద్దరు అనే భావన వేదవాంగ్మయంలో అత్యంత ప్రసిద్ధమైనది. ఇద్దరు ఉన్నారు, భలే ఇద్దరు, తప్పులేదండి. మీరు అనుకుంటే పరమాత్మ నాలో ఉన్నాడు అంటే మీలో ఒక అలర్ట్నెస్ రావాలి అంటే ఆత్మచింతన రావాలి. అర్థమైందండి? ఆత్మచింతన లేకుండా ఉంటే పరమాత్మ చింతన రాదు. పరమాత్మ చింతన, ఆత్మచింతన లేకపోతే రాజయోగం అనేది అర్థం కాదు. రాజయోగం లేకపోతే పరమాత్మ ఆత్మతో సంబంధాన్ని జోడించలేదు. ఈ జోడించే విధానం తెలియకపోతే మనం సంస్కార పరివర్తన అనే పరమాత్మని గుణాలు, శక్తులు, ఆ వెలుగు, జ్ఞాన ప్రకాశం మనలో ప్రవహించదు. అజ్ఞానంలోనే ఉంటాం, చీకటిలోనే ఉంటాం. ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, ఇంకా పాడైపోతాం. మన జీవితాన్ని మన చేతులారా వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అర్థమైందండి? ఇక్కడే నేను ఫుల్ స్టాప్ పెడతాను. ఎందుకంటే ఇంకా ఉపనిషత్తు మంత్రాలు చెప్పాల్సినవి ఉన్నాయి. ఉపనిషత్తు మంత్రాలు నేను తదుపరి ఎపిసోడ్లో నేను అది కంప్లీట్ చేస్తానండి. వీలైనంత వరకు తదుపరి ఎపిసోడ్లో ఇది పూర్తవుతుంది. దాని తర్వాత మనము గీతా శ్లోకాన్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి ఎపిసోడ్లో. ఓకేనండి? అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.